ఈ ఐడీ ప్రూఫ్స్‌తో ఫేక్ సిమ్స్ తయారు చేసి, వాటిని దొంగలకి, తీవ్రవాదులకి అమ్మేశారనుకోండి. ఒక్కసారి మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చేయండి. గూగుల్‌లో TAFCOP అని టైప్ చేయండి. అలా టైప్ చేయగా మీకు ఫస్ట్ లింక్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. ఇదిగో ఈ కనిపిస్తున్న లింక్‌ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు సంచార్ సాతి అనే ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. అప్పుడు మీరు మీ 10 డిజిట్స్ మొబైల్‌ని ఇక్కడ మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్‌ని మెయిన్ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. మీ పేరు మీద ఏదైతే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నట్లు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. వాలిడేట్ క్యాప్చా అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ మీకు మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్‌కి వస్తుంది. అప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేయండి. చూసారా? ఇక్కడ స్క్రీన్‌లో నా అడ్రెస్ ప్రూఫ్స్ మీద ఎన్ని ఫోన్ నంబర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఒకటి నా మెయిన్ మొబైల్ నంబరు. ఇంకొకటి నా ఇంట్లో హౌస్‌లో వాడే యూజ్ చేసే నంబరు. ఇలా మీ పేరు మీద ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయో, అన్ని నంబర్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయండి. మీరు వాడని నంబర్ ఏదైనా గనక మీరిక్కడ ఐడెంటిఫై చేస్తే, దాన్ని వెంటనే మీరు నాట్ మై నంబర్ అని చెప్పి క్లిక్ చేసి, రిపోర్ట్ అని చెప్పి కొడితే, వెంటనే ఆ నంబర్‌ని బ్లాక్ చేసేయొచ్చండి. నాట్ రిక్వైర్డ్ అని ఉంటుందండి. అంటే మీరు మీ మొబైల్ నంబరు అయ్యుండి, కానీ ఇప్పుడు ఆ నంబర్‌ని మీరు వాడట్లేదనుకోండి. నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ కొడితే వెంటనే కూడా మీరు ఆ నంబర్ ఆగిపోతుంది.